దేవుని యొక్క వాక్య భాగంలోకి మనం వెళ్ళిపోదాము. చూడండి, యోబు గ్రంథము 38వ అధ్యాయము 3వ వచనం ఒకసారి చదువుదాం. పౌరుషము తెచ్చుకొని నడుము బిగించుకొనుము, నేను నీకు ప్రశ్న వేయుదును, నీవు దానిని నాకు తెలియజెప్పుము. ఈ అంశం మనం చూసినట్లయితే కనుక దీని గురించి చిన్న ఎక్స్ప్లెనేషన్ మీకు ఇవ్వాలనుకుంటున్నాను. యోబు గ్రంథంలో మనకందరికీ తెలుసు, యోబు గారి యొక్క పరిస్థితి చాలా దారుణంగా మారిపోయినప్పుడు యోబు యొక్క స్నేహితులు ముగ్గురు అతను పరామర్శించడానికి వస్తారు. ఆ ముగ్గురు స్నేహితులు, జోఫరు, బిల్దదు, ఎలీఫజు అనేటువంటి ముగ్గురు స్నేహితులు అతను పరామర్శించినప్పుడు అతను అనేకమైన ప్రశ్నలు వేస్తారు. నువ్వు నీతివంతుడు కాదు, దేవుడు అన్యాయస్తుడు కాదు, ఈ విధంగా రకరకాలుగా ప్రశ్నించినప్పుడు యోబు వారికి చక్కగా సమాధానం ఇస్తూ వచ్చినప్పుడు వారు యోబు యొక్క నీతిని గుర్తించి మౌనంగా ఉన్నప్పుడు అక్కడ ఒక యవనస్తుడు ఎలీఫజు అనే ఒక యవనస్తుడు లెగిసి, ఎలీహు అనే ఒక యవనస్తుడు లెగిసి యోబుని ప్రశ్నించడం ప్రారంభిస్తాడు. దేవుని గురించి చెప్తూ దేవుడు అలాంటి వాడు కాదు, ఇలాంటి వాడు కాదు అని రకరకాలుగా చెప్తున్నప్పుడు యోబు ఎలాంటి సమాధానం చెప్పకుండా మౌనంగా ఉన్నప్పుడు దేవుడే అక్కడ మాట్లాడుతూ ఉంటాడు. అదే అధ్యాయం 1వ వచనం చూస్తే యెహోవా సుడిగాల్లో నుంచి వచ్చి మాట్లాడుతున్నట్టుగా ఉంటుంది. దేవుడే వచ్చి అడుగుతూ ఉన్నాడు. ఏం చెప్తున్నాడమ్మా? ఒకసారి 3వ వచనం చదవండి. పౌరుషము తెచ్చుకొని నీ నడుము బిగించుకొని నేను నీకు ప్రశ్న వేయుదును, నువ్వు దాన్ని నాకు తెలియదు. నేను నీకు ప్రశ్న వేస్తాను, నీకు పౌరుషం ఉంటే సమాధానం చెప్పు అంటూ ఉన్నాడు. అంటే దేవుని యొక్క ప్రశ్న, దేవుడు ఎలా అడుగుతున్నాడంటే, నేను మిమ్మల్ని ఒక ప్రశ్న వేయబోతున్నాను, నేను ఒక ప్రశ్న వేస్తున్నాను, నీకు పౌరుషం ఉంటే దానికి సమాధానం చెప్పు. మనం అనేక ప్రశ్నలు దేవుడిని అడుగుతూ ఉంటాం. నా చిన్నతనంలో మా అమ్మమ్మ ఏదైనా చనిపోయినప్పుడు లేదా ఏదైనా కష్టం వచ్చినప్పుడు అంటూ ఉండేది, దేవుడు ఇంత అన్యాయంగా ఉన్నాడే, దేవుడు నా ముందుకు వస్తే అడిగి పడేస్తాను దేవుడిని, అసలు దేవుడిని నేను కడిగి పడేస్తానంటూ ఉండేది నా చిన్నప్పుడు. అంటే దేవుడిని మనం రకరకాలుగా అడగాలి. మనం కూడా కొన్ని సందర్భాలు, నాకే ఎందుకు ఇలా ఇచ్చావు దేవుడా, నన్ను ఎందుకు ఇలా చేసావు, నా కుటుంబం ఎలా ఎందుకుంది, ఇలా అనేక ప్రశ్నలు దేవుడిని వేస్తావు కదా. ఈరోజు దేవుడు అంటున్నాడు, నేను కూడా నీకు ఒక ప్రశ్న వేస్తాను, నాకు సమాధానం చెప్తావా అని అడుగుతున్నాడు. నీకు పౌరుషం ఉంటే నేను వేసే ప్రశ్నకి నాకు సమాధానం చెప్పు అని దేవుడు నన్ను మనందరినీ కూడా అడుగుతూ ఉన్నాడు. ఇప్పుడు ఒక చిన్నపిల్లడు ఉన్నాడు, పాప నీ పేరేంటమ్మా? వల్లి. అడగగానే సమాధానం చెప్పింది, ఎందుకంటే నేను తనకంటే పెద్దవాడిని కాబట్టి విధేయత చూపించి సమాధానం చెప్పింది. ఈరోజు దేవుడు ఎంత గొప్పవాడు, ఎంత గొప్ప దేవుడు. ఆయన ఒక ప్రశ్న వేస్తున్నాడు, నేను నీకు ప్రశ్న వేయబోతున్నాను, నాకు సమాధానం చెప్తావా? మన విధేయత చూపించానికి జవాబు చెప్పాలా లేదా? మనందరం జవాబు చెప్పాలా అక్కర్లేదా? సో ఫస్ట్ అసలు దేవుడు ఏం ప్రశ్న వేయబోతున్నాడు అనే కొన్ని ప్రశ్నలు మన సమయానుసారంగా ధ్యానించుకుందాము. మొట్టమొదటి ప్రశ్న, దేవుడు ఏం ప్రశ్న వేస్తున్నాడు అనేది చూద్దాము. ఆదికాండము 3వ అధ్యాయము 9వ వచనం. దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నీవు ఎక్కడ ఉన్నావనెను. ఇక్కడ ఒక ప్రశ్న కనబడుతుంది. దేవుడు అడుగుతున్నాడు ఆదాముని, నువ్వు ఎక్కడ ఉన్నావు, వేర్ ఆర్ యూ అనే ఒక క్వశ్చన్ దేవుడు ఆదాముని అడుగుతూ ఉన్నాడు. ఆదాము హవ్వల యొక్క స్టోరీ మనందరికీ తెలుసు. దేవుడు ఆదాముకి ఎంత ప్రశస్తనిచ్చాడంటే తన మహిమనిచ్చాడు. తన కుమారుడికి తన పోలిక చొప్పున దేవుడు అతన్ని నిర్మించుకున్నాడు. ఒక పెద్ద ఏదైనా తోట ఒకటి తయారు చేసి చక్కగా మంచి వృక్షాల నుంచి మంచి మంచి ఫలాలను పెట్టి అన్ని రకాలుగా అతనికి ఇచ్చి ప్రతిరోజు ఈవినింగ్ వచ్చినప్పుడల్లా ఆదాము దేవుడిని ఎదుర్కొంటూ దేవునితో మాట్లాడుతూ దేవునితో ముచ్చటిస్తూ ఉన్నాడు. అతనికి సహకారిగా ఉండాలని హవ్వను చేశాడు. అన్ని జంతువుల మీద, సమస్త వృక్షాల మీద దేవుడు ఏం చేశాడంటే అతనికి అధికారం ఇచ్చాడు. ఎంతో గొప్ప భాగ్యాన్ని ఎవరికి ఇచ్చారు? ఆదాముకి ఇచ్చాడు. అటువంటి పరిస్థితిలో ఉన్నట్టు ఆదాము అవ్వలు ఏం చేశారంటే ఒక చిన్న అవిధేయత. దేవుడు చెప్పాడు, ఇదిగో ఈ ఫలానా వృక్ష ఫలము తినొద్దు అని చెప్పాడు. కానీ ఏం చేశారంటే అవిధేయతని వారి జీవితంలోకి వచ్చింది. దేవుడి యొక్క మాటలు వినకపోవటం బట్టి ఆ పండు తిన్నారు. సో ఆ పండు తినడానికి ప్రతిఫలము ఏం చేశారంటే ఆకులు కోసుకొని దేవుడికి కనపడకుండా దేవుడు వచ్చే టయానికి దేవుని ఎదుర్కొనలేక ఒక చెట్టు చాటును దాక్కున్నప్పుడు దేవుడు అడుగుతుంటే ఒక ప్రశ్న, ఆదాము నువ్వు ఎక్కడున్నావు, ఆదామా నువ్వు ఎక్కడ, వేర్ ఆర్ యూ అనే క్వశ్చన్ అడుగుతున్నాడు. అంటే దేవుడికి తెలీదా ఆదాము ఎక్కడున్నాడు, ఎక్కడ ఏం చేస్తున్నాడు, ఎక్కడ ఉన్నాడు అనేది తెలియక ఆదాముని కనుక్కోలేక దేవుడు ఆదాముని ప్రశ్న వేస్తూ ఉన్నాడా? లేదు, దేవుడు ఒక ప్రశ్న అడుగుతున్నాడు అంటే ఆ ప్రశ్న ద్వారా తెలుసుకోవడం వల్ల ఆదాము తన జీవితం తను తెలుసుకుంటాడని, అతని జీవితం ఎలా ఉండాల్సింది ఎలా ఉంది, అతని జీవితంలో ఏం కోల్పోయాడనే విషయాన్ని అతను తెలుసుకోవడం కోసం ఏం చేస్తాడంటే దేవుడు ఒక ప్రశ్న అనేది ఆదాముకు వేస్తున్నాడు. ఆదామా నువ్వు ఎక్కడున్నావు, వేర్ ఆర్ యూ మై డియర్ సన్. ఆదాము గురించి మనం చూసినట్లయితే లూకాసు వార్తలు రాయబడి ఉంటుంది. ఎంత గొప్ప ప్రశస్తిని ఇచ్చాడంటే చూడండి, లూకాసు వార్త 3వ అధ్యాయం 38వ వచనంలో రాయబడి ఉంటుంది. చదవండి అమ్మా. ఆదాము
దేవునికి కుమారుడు. అక్కడంతా మనం ఫస్ట్ నుంచి చూసుకుంటూ వస్తే పలానా వ్యక్తిని కన్నాడు, పలానా వ్యక్తిని కన్నాడు అని రాయబడి చివరిలో రాయబడి ఉంటుంది ఆదాము దేవుని యొక్క కుమారుడు. దేవుని యొక్క కుమారుడు అనబట్టు అనేది చాలా చిన్న విషయం కాదు కదా, అది చాలా ప్రశస్తమైనటువంటి విషయం కదా, చాలా గొప్ప విషయం కదా. దేవుని కుమారుడు అని పిలువబడుతున్నాడు అంటే ఎంతో గొప్ప విషయం కదా. కానీ ఆదాము తన జీవితంలో ఒక చిన్న అవిధేయత వల్ల, దేవుని యొక్క మాట వినకపోవటం వల్ల తన జీవితంలో ఏం కోల్పోయాడంటే దేవుణ్ణి ఎదుర్కొనేటువంటి యొక్క బలాన్ని, ఆ యొక్క దిది కోల్పోయాడు. ప్రతిరోజు ఈవినింగ్ దేవుడు వస్తున్నప్పుడు దేవుడిని పరామర్శి నువ్వు చక్కగా వెళ్ళి దేవుడి దగ్గరికి వెళ్ళి చక్కగా నిలబడి ప్రభువా ఈ రోజు అంతా ఇలా జరిగింది, ఈ దినమంతా ఇలా గడిచింది, ఇలా జరిగిందని చెప్పాడు. ఆదాము ఈరోజు ఏం చేస్తాడంటే దేవుడిని ఎదుర్కొనలేక దాక్కొని ఉన్నాడు. ఒక అవిధేయతకు వచ్చిన ఫలం ఏంటంటే ఆకులు కోసుకుంటూ ఉన్నాడు. బైబిల్ పండితుల ప్రకారము దాదాపు 100 సంవత్సరాలు ఆదాము అవ్వలు ఈ సన్నివేశం జరగకముందు ఆ ఏదెను తోటలో ఉన్నట్లుగా బైబిల్ పండితులు చెప్తూ ఉంటారు. అంటే ఈ తిరుగుబాటు, ఈ అవిధేయత రాకముందు దాదాపుగా 100 సంవత్సరాల పైనే ఆ ఏదెను తోటలో వారు బ్రతికారు. ఈ 100 సంవత్సరాల కాలంలో చక్కగా మంచి ఫలాలు కోసుకున్నారు, మంచి ఫుడ్ తీసుకున్నారు, చక్కగా ఉన్నారు, దేవునితో బాగా ఉన్నారు. ఒక అవిధేయత రావడం వల్ల ఏం జరిగింది? ఆకులు కోసుకోవడం ప్రారంభించారు. ఆకులు ఎంతసేపు ఉంటాయంటే ఉదయాన్నే ఒక మంచి ఆకులు కోసుకున్నారు అనుకోండి, సాయంత్రానికి ఎండిపోతాయి. మళ్ళీ ఇంకొక ఆకులు కోసుకోవాలి. సో పాపం యొక్క ఫలితం, అవిధేయత యొక్క ఫలం కూడా ఎలా ఉంటుందంటే మన జీవితంలో కూడా నువ్వు పదే ఆ పాపం నీ జీవితంలో ఉన్నప్పుడు ఏం చేయాలి? దాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం నీ సమయం అంతా వ్యర్థమైపోతుంది. ఒక అవిధేయత నీ జీవితంలోకి వచ్చినప్పుడు దాన్ని కవర్ చేసుకోవడానికి నీ సమయం అంతా వ్యర్థమైపోతుంది. ఆకులు కోసుకోవడానికి ఆదాము సమయం అంతా అయిపోయింది. తన జీవితంలో ఏనాడు 100 సంవత్సరాల జీవిత కాలంలో ఎప్పుడు ఆకుల కోసం వెతుకుండడు. ఏ చెట్టుకి పెద్ద ఆకులు ఉన్నాయని చూసుంటాడు, ఏ చెట్టుకి మంచి ఫలాలు ఉన్నాయా, ఎక్కడ మంచి ఫలాలు ఉన్నాయా తిందామని చూసుంటాడు. కానీ ఎక్కడ కూడా ఆకుల కోసం చూసుకోండి. ఎలాంటి దుస్థితి వచ్చిందంటే ఇప్పుడు మంచి ఆకులు ఎక్కడ ఉన్నాయి, పెద్ద ఆకులు ఎక్కడ ఉన్నాయి అనే విషయం అది వెతుక్కోవాల్సిన పరిస్థితి, అలాంటి దుస్థితి వచ్చింది. నీ జీవితంలో, నా జీవితంలో కూడా ఇలాంటి అవిధేయత అనేది మన జీవితంలో వచ్చిందంటే మన సమయం అంతా దేనికోసం వ్యర్థమైపోతుందంటే ఈ తప్పుల్ని కప్పిపుచ్చుకోవడం కోసము, ఈ పాపాలని కప్పిపుచ్చుకోవడం కోసమే మన సమయం అంతా కూడా వ్యర్థమైపోతూ ఉంటుంది. సహజంగా గద్దింపు అనేది కఠినంగానే ఉంటుంది. దేవుని యొక్క మాట అనేది కఠినంగానే ఉంటుంది. ఇప్పుడు సహజంగా చూస్తే దేవుడు ఏం చెప్పాడు? అరే ఆ వృక్ష ఫలం తినొద్దు, తింటే చచ్చిపోతావు అన్నాడు. వినటానికి ఎలా ఉండదు? చాలా కఠినంగా ఉంది. ఏంది అదే సాతాను ఏం చెప్పి, అవునా ఏం కాదు తిను, ఈ మాట చాలా బాగుంది. సో గద్దింపు అనేది, నిజం అనేది ఎలా ఉంటుందంటే కఠినంగానే ఉంటుంది. నీ తల్లిదండ్రులు చెప్పే విషయాలు కానీ, మీకు చర్చిలో ఉండే సేవకులు చెప్పే విషయాలు కానీ, మనకంటే పెద్దవారు చెప్పే విషయాలు కానీ మనకు ఎలా అనిపిస్తాయి అంటే కఠినంగానే అనిపిస్తాయి. ప్రాముఖ్యంగా యవనస్తుల యొక్క జీవితాల్లో తమ తల్లిదండ్రుల యొక్క గద్దింపులు, సేవకుల యొక్క గద్దింపులు ఎలా ఉంటాయంటే, అబ్బా ఏంటి మరీ ఇంత ఇదిగా ఉన్నారే, మరీ ఇంత ఇదిగా చెప్తా ఉన్నారే, ఇలా ఎలా ఉండగలుగుతాయి, అసలు ఇది ఎంత మరీ ఇట్లా కఠినంగా చెప్తున్నారు. అవును అలానే ఉంటుంది. అదే నీ స్నేహితులు చెప్పింది అయితే నీకు ఎలా ఉంటుందంటే చాలా చక్కగా ఉంటుంది. ఇలా కాదు, ఏం కాదులే, వాళ్ళు అలానే చెప్తారు, మన పని మనం చేద్దాం. పేరెంట్స్ అలానే ఉంటారు, మన ఇష్టం వచ్చినట్టు మనం వెళ్దాం. చర్చిలో అలానే చెప్తారు, బయట మన ఇష్టం వచ్చినట్టు మనం ఉండవచ్చు అని స్నేహితులు చెప్పే మాట ఎలా ఉంది? చాలా చక్కగా ఉంది. ఆదాముకు కూడా, యవ్వకు కూడా ఏమనిపించిందంటే సాతాను చెప్పిన మాట, ఇది అవునా ఏమైంది, ఏం కాదు, చాలా బాగుంది, చెవికి చాలా మధురంగా ఉంది. దేవుడే చెప్పాడు కఠినంగా తినొద్దు. ఈ మాట చాలా కఠినం అనిపించింది వాళ్ళకి. సో మన జీవితంలో కూడా అవిధేయతలోకి వెళ్ళిపోవడానికి కారణం ఏంటంటే ఆ గద్దింపు, దేవుని యొక్క వాక్యం అనేది మనము తీసుకునే స్థితిలో మనం లేము. ఆదాము జీవితంలో చూస్తే ఎంత ప్రశస్తమైన మహిమను కోల్పోయాడు, దేవుని యొక్క భాగ్యాన్ని కోల్పోయాడు, దేవునితో కలిసి నడిచే అనుభవాన్ని కోల్పోయాడు, దేవునికి భయపడి దాక్కోవడం ప్రారంభించాడు. కాబట్టి దేవుడు అడుగుతున్నాడు, ఆదామా నువ్వు ఎక్కడున్నావు? ఈరోజు నన్ను దేవుడు అడుగుతున్నాడు, ఎక్కడున్నావు? నాకు దగ్గరగానే ఉన్నావా? నేను పుట్టించినప్పుడు నీకు ఎలాంటి మహిమనిచ్చానో, నువ్వు మారు మనసు పొందినప్పుడు నువ్వు ఎలాంటి ఒక ప్రశస్తమైనటువంటి ఎలాంటి జీవితంలో నువ్వు ప్రవేశపడ్డావో, నువ్వు బాప్తీసం తీసుకున్నప్పుడు ఎలాంటి పరిశుద్ధత నువ్వు కలిగి ఉన్నావో, నేటికి అదే పరిశుద్ధత నువ్వు కలిగి ఉన్నావా? లేదా నీ పరిశుద్ధత ఎక్కడన్నా డిస్టర్బెన్స్ అయిందా? ఎక్కడ నీ పరిశుద్ధతను కోల్పోయావా? ఎక్కడ నీ పవిత్రతను కోల్పోయావా? ఏదైనా అవిధేయత నీ జీవితంలోకి వచ్చిందా అని దేవుడు ఈ దినం నన్ను ప్రశ్నిస్తూ ఉన్నాడు. మన హృదయాలు మనం పరిశీలించుకోవాలి. ఈ అవిధేయతకు సంబంధించి ఒక చిన్న కథ ఉంది. ఒక చిన్న కథ చెప్తాను. ఒక యవనస్తుడంట ఒక అరణ్య మార్గం గుండా వెళ్తున్నాడు. అతను అరణ్య మార్గం గుండా వెళ్తూ ఉన్నప్పుడు ఒక పెద్ద ఆయన ముందే చెప్పాడు, బాబు ఈ అరణ్యం అనేది చాలా భయంకరమైన అరణ్యము, ఈ అరణ్యంలో క్రూర మృగాలు ఉంటాయి, నీకున్నటువంటి ఆయుధాలు, తన చేతిలో ఉన్నటువంటి ఆ విల్లులు కానివచ్చు, కత్తి కానివచ్చు, ఈ ఆయుధాలు అనేవి ఎక్కడ కూడా పక్కన పెట్టొద్దు. నువ్వు వెళ్ళేంత పర్యంతము అరణ్యం దాటేంత వరకు కూడా ఏం చేయాలి? ఈ ఆయుధాలు నీతోనే ఉంచుకో. ఎలాంటి క్రూర మృగాలు నీ మీద అటాక్ చేసే అవకాశం ఉంది. సో నీ చుట్టుపక్కల కనబడే వాటి కోసం, దేనికోసం నువ్వు నీ యొక్క వెళ్ళే దారిని మర్చిపోయి డైవర్ట్ అయిపోవద్దు, నేరుగా వెళ్ళిపో, ఎక్కడా కూడా డైవర్ట్ అవ్వద్దు. ఈ ఆయుధాలు నీ దగ్గరే ఉంచుకో, ఎలాంటి క్రూరమృగాలు వచ్చినా కానీ పోరాడడానికి నీకు అవకాశం ఉంటుందని ఒక మాట చెప్పాడు.
ఈ యవనస్తుడు ప్రారంభించాడు తన ప్రయాణాన్ని. కొంచెం దూరం ముందుకు వచ్చిన తర్వాత తనకి ఏమైందంటే దాహం అయింది. ఒక కాలువ నీళ్లు పారుతూ ఉంటే తన ఆయుధాలు పక్కన పెట్టి దాహం తీసుకోవడం ప్రారంభించాడు. సో వాటర్ తాగుతూ ఉంటే ఆ చూపు పైన ఒక చెట్టు మీద కనబడింది. ఆ చెట్టు మీద ఏముందంటే ఒక తేనె పట్టు ఉంది. మనందరికీ తెలుసు కదా తేనె పట్టు. తేనె పట్టు అంటే ఏంటి? తేనె పైన తేనెటీగలు పెట్టండి ఒక పట్టు, పెద్ద పట్టు కనిపించేసరికి ఆహా, ఈ తేనె నేను తాగి కొంచెంసేపు నేను మంచిగా తాగితే నాకు చాలా ఆహ్లాదంగా ఉంటుంది కదా, నాకు కొంచెం బలం వస్తుంది కదా, సో ఈ తేనె నేను తాగుతాను అనుకున్నాడు. ఏం చేశాడంటే తన దగ్గర ఉన్నటువంటి ఆయుధాలని, ఆ కత్తి కానివచ్చు, ఆ విల్లు కానివచ్చు పక్కన పెట్టేసి ఆ కాలువ దాటుకొని వెళ్ళి ఆ చెట్టు ఎక్కాడు. తేనె పట్టు ఎక్కడ పెడితే సహజంగా మన చేతికి అందేటట్టుగా ఇక్కడ పెడతాయా? సహజంగా తేనె పట్టు ఎక్కడ ఉంటుంది? అంత దూరాన్ని ఎక్కడో పైన ఎక్కడో ఉంటుంది. చాలా కష్టపడి ప్రయాసపడి ఒక పైకి ఎక్కాడు. ఒక కట్టి తీసుకున్నాడు, దానికి నిప్పు పెట్టి సంథింగ్ చేస్తారు కదా, కింద నుంచి నిప్పు పెట్టాడు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆ చెట్టు పైకి ఎక్కి కొమ్మ మీద కూర్చొని తేనె పట్టు తీసుకొని ఏం చేస్తున్నాడు? ఇప్పుడు తేనె తింటూ ఉన్నాడు. తన చేతిలో ఏముంది? తేనె పట్టు ఉంది. తనకు పెద్ద ఆయన చెప్పినటువంటి ఆ మాటను మర్చిపోయాడు. ఆ పెద్ద ఆయన చెప్పినటువంటి మాటను లక్ష్య పెట్టలేదు. తను అలా తింటూ ఉన్నప్పుడు ఏమైందంటే అటుగా ఒక పులి అనేది వచ్చింది. చూసినప్పుడు గుర్తొచ్చింది పెద్ద ఆయన మాటలు. పెద్ద ఆయన చెప్పాడు కదా క్రూర మృగాలు ఉంటాయని. సరే ఏమైందిలే, పులి మనల్ని ఇంక చూడలేదు కదా, దాని పాటికి అది వాటర్ తాగి వెళ్ళిపోతుంది అనుకున్నాడు. పులి వచ్చింది, అక్కడికి వచ్చి వాటర్ తాగుతూ ఉంది. ఆ వాటర్ తాగేసినప్పుడు ఇతను తింటున్న తేనె పట్టులోంచి ఒక తేనె పట్టు బొట్టు జారి ఆ నీళ్ళలో పడింది. ఆ సౌండ్కి ఏం చేసిందంటే పులి పైకి చూసింది. సో పైకి చూడంగానే దానికి ఏమైందంటే ఆహా, ఈరోజు నాకు ఒక బిర్యానీ దొరికింది, పైన మంచిగా ఒక బిర్యానీ ఉందని చెప్పి, అయితే చెట్టు పైకి ఉంది కదా, ఏం చేయాలో తెలియక ఆ చెట్టు మొదటి దగ్గరికి వచ్చి అక్కడ కూర్చుంది అనమాట. వీడు దిగకపోతాడా, నేను తినకపోతానా, ఈ బిర్యానీ నాదే అన్నట్టుగా ఆ చెట్టు మొదల దగ్గరే కూర్చొని ఉంది. వీడు చూశాడు, ఇతన్ని తప్పించుకోవడానికి ఇంకా అవకాశం ఉంది. తన చేతిలోని తేనె పట్టును విసిరేసి ఆ కాలంలోకి ఆ ఎడ్జికి దూకేసి తన ఆయుధాలు తీసుకొని దాన్ని చంపేసి పోరాడో వెళ్ళిపోవచ్చు. అయితే ఇతను ఏమనుకుంటాడంటే ఈ తేనె పట్టు నేను ముగించేస్తాను, ఈ తేనె పట్టు తినేంత వరకు వెయిట్ చేస్తాను, ఈ లోపు పూలు వెళ్ళిపోతుంది, దీని ఎందుకు నేను పాడవేసుకోవాలి, ఈ తేనెని కొంచెం ఆస్వాదిస్తాను, కొంచెం అనుభవిస్తాను అనుకొని ఇంకా దాన్ని తినటం ప్రారంభించాడు. అలా తింటూ ఉంటే ఆ పులి కింద ఉంది. తింటూ నీళ్ళలోకి చూస్తే కింద ఒక ముసలి అలా నోరు తెరిచిందనమాట. అది పొద్దునుంచి ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా చేసినట్టే లేదు. ఇంకా నోరు అలా తెరిచి వీడెప్పుడు నీళ్ళలోకి దూకుతాడా, ఒకవేళ దూకితే ఏం చేస్తాను, వీడిని తినేద్దాం అనుకుందా. అర్రే ఇదేంటి, కింద పూలు అనుకుంటే ఇప్పుడు నీళ్ళలోకి దూకుదాం అనుకుంటే ఎక్కడికి ముసలు వచ్చింది, ఇప్పుడు నేనేం చేయాలి, ఇప్పుడు ఎటు వెళ్ళాలి, నాకు పాలు పోవడం లేదే, ఇప్పుడు ఏం చేయాలని ఆలోచిస్తున్నప్పుడు ఏమైందంటే ఇంకా అతన్ని తప్పించుకునే అవకాశం ఉంది. ఆ చెట్టు కొమ్మ నుంచి నీళ్ళకి ఆ ఒడ్డుకి వెళ్ళిపోవచ్చు. ఆ కొమ్మ బాగా హైట్గా ఉన్న కొమ్మ నుంచి దూకి ఆ కాలువ చివరికి వెళ్తే నేరుగా తన ఆయుధాల దగ్గరికి వెళ్ళిపోతాడు, ముసలి నుంచి తప్పించుకుంటాడు. పులి వచ్చి లేకపోతే తన దగ్గర ఉన్న ఆయుధాలతో తను పోరాడవచ్చు. కానీ స్టిల్ అతను ఏం చేశాడంటే ఈ తేనె పట్టును ఇంకా కొంచెం ఉంది, నాకు ఈ తేనె పట్టును ఇంకా ఆస్వాదిస్తాను, ఏం ప్రాబ్లం లేదు, నేను ఇక్కడే చక్కగా ఒక పుల్లలతోటి ఈ కొమ్మల మీద ఒక మంచిగా లేయర్లో ప్లేస్ చేసుకొని దీని మీద నేను నిద్రపోతాను, ఈ రెండు అలిసిపోయి వెళ్ళిపోతాయి కదా, వెళ్ళిపోయిన తర్వాత ఈలోపు తేనెపట్టు తినేస్తాను, పూర్తిగా తేనెపట్టు అయిపోతుంది, నేను ఇక్కడ రెస్ట్ తీసుకునే లోపు అవి రెండు వెళ్ళిపోతాయి, అప్పుడు చక్కగా దిగేసి నా దారి నేను వెళ్ళిపోతానని చూసుకుంటూ ఆ పొలలో తుంచుకుంటూ పెట్టుకునే టైంలో పైనే ఒక పక్షి గూడు పెట్టింది. ఆ గూట్లో ఉన్నటువంటి గుడ్లు తినడానికి ఒక పాము వచ్చింది. ఆ పాము అనుకుంది వీడు పొలలు ఇరుస్తుంటే వీడు నన్ను ఏమైనా కొడుతున్నాడేమో, నన్ను చంపడానికి లేకపోతే పొలలు తీస్తున్నాడు అనుకొని అలా తెచ్చి సడన్గా అతని మొహం మీద కాట వేసేసరికి అది చూసి ఏం చేయాలో తెలియక తన చేతిలోని తేనెపట్టు జారిపోయింది. తను కాస్త కింద పడ్డాడు. ఆ ముసలేం చేసింది, చక్కగా బ్రేక్ఫాస్ట్ చేసేసింది. ఈ కథ అంతా ఎందుకు చెప్తున్నానంటే మన జీవితాల్లో కూడా మన ప్రయాణంలో ప్రార్థన అనే ఆయుధాలని, విశ్వాసం అనే ఆయుధాలని, వాక్యం అనే ఆయుధాలని పక్కన పెట్టేసి మన ముందు కనిపించే తేనెపట్టు కోసం, ఈ లోకం అనే తేనెపట్టు కోసం, స్నేహం అనే తేనెపట్టు కోసం, రకరకాల సంబంధాలనే తేనెపట్టుల కోసము, లేదంటే ఇంకా శరీరాశలకు సంబంధించిన తేనెపట్టుల కోసం ప్రయాసపడుతూ వాటిని ఆస్వాదిస్తూ ఏం చేస్తున్నామంటే ఈ సమయాన్ని అంతా వ్యర్థపరుచుకుంటున్నాం. ఈ లోకంలో అనేకమైన క్రూర జంతువులు మన కోసం వేచి ఉన్నాయి. అపవాది చాలా గర్జించు సింహం వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నాడు, ఎవరిని మృంగుదునా అని. నీ సమయాన్నంతా నువ్వు వ్యర్థపరుచుకుంటూ పోతూ ఉంటే ఈ తేనెపట్టు కోసం నువ్వు చూసుకుంటూ ఈ తేనెపట్టు అయిపోయిన దాకా నేను ఇలానే ఉంటానులే, నాకు ఇంకా బలం ఉంది కదా, నాకు ఇంకా శక్తి ఉంది కదా, ఇంకా సమయం ఉంది కదా నువ్వు ఆలోచిస్తూ ఉంటే ఈలోపు ఏం జరుగుతుంది, ఊహించని ప్రమాదం మన దగ్గరికి రావచ్చు. యవనస్తుల జీవితాల్లో కూడా అనేకమైన పాపంలో పట్టబడి పాపం నుంచి బయటికి రావడానికి నేను ఇంకా యవన ప్రాయంలోనే ఉన్నాను, ఇంకా నాకు చాలా సమయం ఉంది, ఇంకా నా ముందు ఇంకా చాలా ఉంది, ఇంకెప్పుడో ముసలోడైపోయినప్పుడు దేవుడు నమ్ముకోవచ్చు అని రకరకాల వాటితోటి, రకరకాల గేమ్స్ తోటి, రకరకాల మత్తు పదార్థాలతోటి, వివిధమైన వాటితోటి బానిసలేపు ఏమైపోతున్నారంటే తమ జీవితాన్ని వ్యర్థపరుచుకున్నారు. ఎప్పుడు ఏ క్రూర జంతువు నిన్ను కాటివేస్తుందో తెలియదు, ఏ క్షణాన నీ ప్రాణం పోతుందో నీకు నాకు తెలియదు. మన జీవితంలో ఎలా ఉండాలంటే అప్రమత్తంగా మనం ఉండాలి. మనం కలిగి ఉన్నటువంటి ఈ ప్రార్థన, వాక్యము, విశ్వాసం అనేటువంటి ఆయుధాలని ఎప్పుడు కూడా మన దగ్గర నుంచి విడిచిపెట్టేవారుగా మనం ఉండకూడదు. ఈ ఆయుధాలను నువ్వు కలిసి ప్రయాణిస్తున్నప్పుడే నీ ప్రయాణంలో ఎటువంటి ఎదురైనా కానీ వాటిని జయించడానికి ఏముంటుంది,
శక్తి అనేది ఉంటుంది, బలం అనేది ఉంటుంది, దేవుని కాపుదల అనేది నీతో పాటుగా ఉంటుంది. అంతేగాని వాటన్నిటిని పక్కన పెట్టేసి ఈ తేనె పట్టు కోసం, ఈ లోకాశల కోసం, ఈ లోక శరీరాశల కోసం నువ్వు ప్రయాసపడ్డావు, పరిగెత్తావు అంటే నీ జీవితంలో కూడా ఆ యవనస్తుడి వలె ఏ క్రూర జంతువుకు బలవ్వాల్సి వస్తుంది. ఆ తర్వాత మనం ఏడ్చినా, ఆ తర్వాత ఎంత ప్రయాసపడినా, వాక్యం చెప్తా ఉంది కదా, మనిషి యొక్క జీవితం ఎలాంటిదంట, పారబోయేసినటువంటి నీళ్ళ వంటిది, మళ్ళీ తీసుకోలేము. ఒకసారి విసిరి వెళ్ళి మరలా రానటువంటి గాలి వంటిది. సో నీ జీవితంలో ఈ సమయం అనేది వ్యర్థమైందంటే, నీ జీవితంలో ఏదో ఒక తప్పు రాంగ్ స్టెప్ను వేసి ఒక అవిధేయత నీ జీవితంలోకి వచ్చిందంటే, దానివల్ల నీకు కలిగే నష్టము, దానివల్ల నీకు కలిగే పర్యవసానము యూ కెనాట్ ఫీల్, దాన్ని నువ్వు పూరించుకోలేవు. దాన్ని పూరించుకోవడానికి నీ సమయం అంతా పెట్టేయాలి. ఇంకా నీ జీవితం అంతా వ్యర్థమైపోతుంది. ఒక రిమార్క్ అనేది నీ జీవితంలో అలా కనిపిస్తూనే ఉంటుంది. సో దేవుడు అందుకే ఆదామును అడుగుతున్నాడు, ఆదామా నువ్వెక్కడ? ఈ జీవితంలో ఈరోజు ఎలాంటి అవిధేయత మన జీవితంలో ఉంది? ఎలాంటి అవిధేయతను బట్టి దేవునికి మనం దూరంగా ఉన్నాం? ఒక జవాబు ఉంది. ఆదాము ఇంకా ఎక్కడున్నాడండి? దేవుని తోటలోనే ఉన్నాడు. దేవుని తోటలోనే ఉన్నాడు, ఇంకా తోటలో నుంచి బయటికి వెళ్ళలేదు. దేవుని యొక్క తోటలోనే ఉండి కూడా ఏం చేయలేకపోతున్నాడు? దేవుణ్ణి ఎదుర్కొనలేకపోతున్నాడు, దేవుణ్ణి ఫేస్ చేయలేకపోతున్నాడు. ఈరోజు దేవుని సంఘంలోనే ఉంటూ, దేవుని సన్నిధిలోనే ఉంటూ నువ్వు నేను కూడా ఏం చేయలేకపోతున్నాం? దేవుణ్ణి ఫేస్ చేయలేకపోతున్నాం, దేవునితో సరిగ్గా మాట్లాడలేకపోతున్నాం, దేవునితో మాట్లాడే అనుభవం మనకు లేదు. ఎందుకు? మన జీవితంలో ఒక అవిధేయత, మన జీవితంలో ఏదో ఒక పొరపాటు, మన జీవితంలో ఏదో ఒక దేవునికి ఇష్టమైనటువంటి కార్యం ఏదో మనకు అడ్డుబండ, అదేం చేస్తుందంటే మనల్ని దేవునికి దగ్గరగా చేయలేకపోతుంది. దేవుని మందిరంలోనే ఉంటూ, దేవుని యొక్క సన్నిధిలోనే ఉంటూ, దేవునికి దూరంగా ఉంటే దేవుని యొక్క మనస్సు ఎంత పరితపిస్తుందో తెలుసా? ఆయన హృదయం ఎంత ఘోషిస్తుందో తెలుసా? ఏమైంది నా కుమారుడికి? ఇలా చేయలేదు నా కుమారుడిని. బాప్తిజం తీసుకున్నప్పుడు ఇలా లేడే, మారు మనసు పొందినప్పుడు ఇలా లేడే, అప్పుడు ఉన్నటువంటి పరిశుద్ధత ఇప్పుడు లేదే, ఆ పరిశుద్ధతను ఎక్కడ కోల్పోయాడని దేవుని యొక్క హృదయం ఎంతగానో దుఃఖిస్తూ ఉంది. అందుకే దేవుడు అడుగుతున్నాడు, నా కుమారుడా నువ్వెక్కడున్నావు? ఈరోజు నువ్వు ఎక్కడున్నావు? నా సన్నిధిలోనే ఉన్నావా? నాతోనే ఉన్నావా? కెన్ యూ ఆన్సర్ లైక్ దిస్? నేను దేవా నన్ను ఎలాంటి స్థితిలో నువ్వు నిర్మించావో, ఎలాంటి స్థితిలో నన్ను పెట్టావో, ఎంతటి పరిశుద్ధత నాకు ఇచ్చావో ఆ పరిశుద్ధత నేను ఎక్కడ కోల్పోలేదయా, అలానే ఉన్నావు నన్ను చెప్పగలిగే స్థాయి, అలా చెప్పగలిగే సమాధానం మన దగ్గర ఉందా? ఆ సమాధానం మనం చెప్పగలుగుతున్నామా? ఒకసారి మన హృదయాలు మనం పరిశీలించుకుందాం. ఆదాము అయితే తన జీవితంలోకి అవిధేయత వచ్చింది. దేవుని యొక్క తోటలోనే ఉండి కూడా ఏం చేయలేకపోతున్నాడు? దేవుణ్ణి ఎదుర్కొనలేకపోతున్నాడు. కాసేపు పరలోకపు తండ్రి సంగతి పక్కన పెడితే, యవనస్తులైన బిడ్డల జీవితాలు కావచ్చు, పెద్దలు కావచ్చు, మన కుటుంబ పరిస్థితులు ఎలాగున్నాయి? ఒకే ఇంట్లోనే ఉంటాము, ఇంట్లోనే ఉంటూ కూడా యవనస్తులు తమ తండ్రిని తల్లిని ఫేస్ చేయలేని పరిస్థితి. ఎందుకు? తమ జీవితాల్లో ఏదో ఒక అవిధేయత, యవనస్తుల జీవితంలో ఒక అవిధేయత. ఎక్కడ తల్లిదండ్రులు కంటబడితే, ఎక్కడ తల్లిదండ్రులకు ఎదుర్కొంటే నా పాపం బయటపడిపోతుందేమో అని ఎక్కడికి ఏం చేస్తారంటే తల్లిని తండ్రిని ఫేస్ చేయలేక అటు ఇటు తప్పించుకు తిరుగుతూ ఉంటారు. కొంతమంది యవనస్తులు ఉంటారు, తమ తండ్రి పొద్దున్నే ఎప్పుడు వెళ్తాడో అప్పుడు దాకా నిద్రపోతారు, రాత్రి ఎప్పుడు నిద్రపోతాడో నిద్రపోయిన తర్వాత వస్తారు. తమ తల్లిని తండ్రిని ఫేస్ చేయలేని పరిస్థితి, ఇంట్లోనే ఉంటూ నీ తల్లిని తండ్రిని ఫేస్ చేయలేకపోయిన పరిస్థితి. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? నీలోని అవిధేయతను బట్టే. ఈరోజు దేవుడు అంటున్నాడు, అవిధేయతను పక్కన పెట్టి దాన్ని ఒప్పుకొని నా దగ్గరికి రా అని దేవుడు పిలుస్తూ ఉన్నాడు. ఇది దేవుని ఇంట్లోనే ఉండి తప్పిపోయినటువంటి ఆదాము పరిస్థితి అయితే మనందరికీ తెలుసు తప్పిపోయిన యొక్క కుమారుడి యొక్క పరిస్థితి. తప్పిపోయిన కుమారుడు ఎక్కడున్నాడండి? ఇంట్లో లేడు, ఇంటి నుంచి వెళ్ళిపోయాడు. తప్పిపోయిన కుమారుడు గురించి మనందరికీ తెలుసు. మీకు చాలా సింపుల్గా చెప్తాను. 2 కుమారులు ఉన్నాడు ఒక తండ్రికి. ఈ విషయం అంతా కూడా మనము లూకాసు వార్తలో మనం చూసుకోవచ్చు. లూకాసు వార్త 15వ అధ్యాయం 11వ వచనం నుంచి 32 వచనాల వరకు ఈ భాగం అనేది ఉంటుంది. ఈ తప్పిపోయిన కుమారుడు ఏం చేశాడంటే ఆస్తిలో తనకు రావాల్సిన భాగాన్ని తీసుకొని తన తండ్రి దగ్గర నుంచి వెళ్ళిపోవడం మనం చూస్తాం. 2 కుమారులు ఉంటాడు. పెద్దవాడు మాత్రం తండ్రికి లోబడి పనిచేసుకుంటున్నప్పుడు చిన్నవాడు వచ్చి తండ్రి నాకు ఆస్తిలో రావాల్సిన భాగం నాకు ఇచ్చేయని చెప్పి ఆ భాగాన్ని తీసుకొని వెళ్ళిపోవడం మనం చూస్తూ ఉంటాం. అది తీసుకొని వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఏం చేశాడు? పూర్తిగా తండ్రి ఇంటికి దూరం అయిపోయాడు. అట్లీస్ట్ ఆదాము ఇంకా దేవుని తోటలోనే ఉన్నాడు, దేవుని సన్నిధిలోనే ఉన్నాడు, దేవుని మందిరంలోనే ఉన్నాడు. కానీ ఈ తప్పిపోయిన కుమారుడు పరిస్థితి అంటే పూర్తిగా తండ్రి ఇంటికి దూరం అయిపోయాడు. ఈ దినాలు అలాంటి పరిస్థితులు ఎవరున్నారో నాకు తెలియదు. ఈ దినం ఇతని గురించి మనం ధ్యానం చేద్దాము. ఇతని పరిస్థితి ఎంత దయానీకంగా ఉందో, ఎంత భయంకరంగా అయిపోయిందో, ఎటువంటి పరిస్థితుల నుంచి అతను బయటికి తిరిగి వచ్చాడనే విషయాన్ని కొన్ని విషయాలు మనం చూసుకుందాము. అతను ఎలా తప్పిపోయాడా అంటే దుర్వ్యాపారం చేశాడంట. అక్కడి నుంచి తన తండ్రి దగ్గర నుంచి తీసుకున్న డబ్బు తీసుకువెళ్ళి దుర్వ్యాపారం, ఇంగ్లీష్లో రాయబడి ఉంటుంది వైల్డ్ లివింగ్ అంటే ఒక లెక్కపత్రం లేని తనం ఉంటుంది కదా, ఒక జవాబుదారీ తనం లేదు, అంటే ఎవరు ప్రశ్నించలేని తనం. ఆ విధంగా తన డబ్బంతా కూడా ఏం చేశాడు? ఖర్చు పెట్టాడు.
తన దగ్గర డబ్బు ఉన్నంత వరకు అతనికి ఎలా ఉంది? చాలా సంతోషంగానే ఉంది, చాలా ఆనందంగానే ఉంది. ఆహా, మంచిగా ఉంది, నా దగ్గర డబ్బు ఉంది, చాలా ఎంజాయ్ చేశాడు, స్నేహితులతో ఎంజాయ్ చేశాడు, రకరకాలుగా ఎంజాయ్ చేశాడు. నీ జీవితంలో కూడా నువ్వు అనుకుంటూ ఉండొచ్చు, నేను దేవుని సన్నిధిలో లేకపోయినా, దేవుని యొక్క మందిరంలో నేను లేకపోయినా, దేవుని యొక్క తోడు లేకపోయినా నా జీవితం చాలా చక్కగా ఉంది కదా అని నువ్వు అనుకుంటూ ఉండవచ్చు. అయితే ఒక దినం వచ్చింది, ఆ పరిస్థితి ఎలా అయిపోయిందంటే, తప్పిపోయిన కుమారుడు పరిస్థితి ఆఖరికి ఏం చేశాడంటే పందులు తినే పొట్టుతో తన కడుపు నింపుకోవాలనుకున్నాడు. ఒక యూదా జాతికి చెందిన కుటుంబం అతనిది. ఒక యూదా జాతికి చెందినటువంటి కుటుంబము. యూదులు ఏం చేస్తారంటే పంది హేయమైనది, పంది అనేది వాళ్ళకి అసహ్యమైనది. దాన్ని చూడడానికి కానీ దాన్ని తాకడానికి కానీ వాళ్ళు ఇష్టపడినటువంటి కుటుంబంలో పుట్టినటువంటి యూదుడైనటువంటి ఈ బిడ్డ ఏం చేయాలనుకున్నాడు? ఇంకా ఆఖరికి పందులు తినే పొట్టుతోటి తన కడుపు నింపుకోవాలనుకున్నాడు. ఈ దినం నీ తండ్రి ఇంటి నుంచి నువ్వు దూరం అయిపోవాలనుకుంటే, దేవుని యొక్క సన్నిధి నుంచి నువ్వు దూరం అయిపోవాలనుకుంటే, తాత్కాలికంగా నీ బ్రతుకు చాలా సంతోషంగా కనిపించవచ్చు, తాత్కాలికంగా నీకు వచ్చేటువంటివి నిన్ను ఆహ్లాదంగా ఉంచవచ్చు. బట్ ఒక దినం వస్తుంది, అతను రియలైజ్ అయ్యేటప్పటికి తన పరిస్థితి ఎలా అయిపోయిందంట, పందులు తినే పొట్టు కూడా అతనికి దాంతో కడుపు నింపుకోవాలని ట్రై చేసినా కానీ అతనికి ఎవ్వరూ ఏమీ ఇవ్వలేదంట. ఈ తప్పిపోయిన కుమారుడు తప్పిపోవడానికి కారణాలు ఏమై ఉండొచ్చు? ఎందుకు తను తండ్రి ఇంటి నుంచి దూరం అయిపోవాలనుకున్నాడు? వ్యసనాలకు బానిసయ్యాడు. రైట్. ఇంకా తప్పిపోయిన కుమారుడు తన తండ్రి ఇంటి నుంచి వెళ్ళిపోవడానికి గల కారణాలు జనరల్ మనం ఎప్పటి నుంచో వింటాం. ఎస్, స్వేచ్ఛ ఈజ్ మెయిన్ థింగ్. స్వేచ్ఛానుసారంగా బ్రతకాలనుకున్నాడు, ఇండిపెండెంట్గా బ్రతకాలనుకున్నాడు. ఎవరి యొక్క ఆదేశాల ప్రకారం అతను బ్రతకాలనుకోలేదు. ఒక క్రైస్తవుడిగా మారిన తర్వాత, ఒక క్రైస్తవుడిగా నువ్వు వచ్చిన తర్వాత నీ ఇండిపెండెంట్గా నువ్వు ఉంటాను, నీ స్వేచ్ఛానుసారంగా నేను బ్రతుకుతానంటే సరిపోదు. నీ ఇష్టానుసారంగా నువ్వు బ్రతుకుతానంటే కుదరదు. నువ్వు క్రైస్తవుడిగా మారిన తర్వాత దేవుని యొక్క నియమం కింద, దేవుని యొక్క కట్టడల కింద నువ్వు రావాల్సిందే. చర్చి యొక్క కట్టడల కింద నువ్వు బ్రతకాల్సిందే. నీ ఇష్టానుసారంగా నేను బ్రతుకుతాను, నా స్వేచ్ఛానుసారంగా నేను బ్రతుకుతానంటే ఈ తప్పిపోయిన కుమారుడు యొక్క పరిస్థితి ఏమైంది? తండ్రి ఇంటి నుంచి దూరం అయిపోయాడు. తండ్రి ఇంట్లో ఉన్నప్పుడు ఉన్నటువంటి ఆ ప్రశస్తత, ఆ ఇంట్లో ఉన్నప్పుడు తనకి ఏ కొదువ లేదు, ఏది తక్కువ కాలేదు, చక్కగా ఉన్నాడు. కానీ తన యొక్క స్వేచ్ఛానుసారమైనటువంటి మనస్సు, ఇండిపెండెంట్ నేచర్ అనేది ఏం చేసింది? తన తండ్రి ఇంటి నుంచి అతన్ని దూరం చేసేసింది. అదొక్కటే కాదు, లోకం మీద ఆశ, లోకాశల మీద ఆశ, శరీరాశ. ఈ శరీరాశలు ఏ విధంగా నెరవేర్చుకోవాలి, ఏ విధంగా నీ లోకంతో బ్రతకాలి, లోకంతో జీవించాలనే ఆశ నువ్వు కలిగి ఉంటే దేవుని ఇంటి నుంచి నువ్వు తప్పిపోతావు. దేవుని యొక్క ఇంట్లో నీకు ఉండడానికి స్థానం ఉండదు. నీకు ఈ లోకం మీద ఆశ ఉంది అంటే దేవునితో నువ్వు ఉండలేవు. దేవుని సన్నిధిలో కూర్చుంటే ముళ్ళ కంచె మీద కూర్చున్నట్టే ఉంటుంది. ఒకప్పుడు నా పరిస్థితి కూడా అంతే ఉండేది. ఆ చివరి కూర్చునేవాడిని, ఇక్కడ ఎవరైనా వాక్యం చెప్తుంటే నా పక్కన ఇద్దరు పిల్లకాయలు పెట్టుకుని జోకులు వేసుకుంటూ కూర్చునేవాడిని. ఏదో అంటే ఏదో చెప్తుంటే ఏదో మాట్లాడుతున్నారులే, ఇది కాదు ఇలా కాదు కదా, ఇది ఎలా కాదు కదా అని పిచ్చిగా అసలు ఎక్కువసేపు కూర్చోాలనిపించేది కాదు. ఈ పాపం నా జీవితంలో ఉంటే కనీసం బిలీవర్స్ని ఫేస్ చేసే పరిస్థితి కూడా నాలో లేదు. ఎందుకు? ఎక్కడైనా వాళ్ళు నన్ను ఎక్కడైనా చూసుంటారేమో, నేను పలానా చోటున్నప్పుడు నన్ను చూసుంటారేమో, ఇక్కడ ఉన్నప్పుడు లేకపోతే ఎందుకు వాళ్ళతో మాట్లాడి లేనిపోయింది, మనలో ఉన్న బలహీనతలు ఏమవుతాయి వాళ్ళు తెలిసిపోతాయి. అప్పుడప్పుడు వాక్యాలు చెప్తూ ఉంటారు కదా, కొంతమంది సేవకులకి దగ్గర ప్రార్థన చేసుకోవాలంటే భయం. ఎందుకు? సేవకులకి ఏదో తెలిసిపోతుంది, పట్టుకొని చూసి ప్రేయర్ చేస్తే వీళ్ళు ఉన్న పాపం ఏంటో తెలిసిపోతుందంట కదా. మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళి మనం ప్రార్థన చేయించుకుంటే మనలో ఉన్న లోపాలు తెలిసిపోతాయేమో, నా పాపం ఆయన తెలిసిపోతుందేమో, బహిర్గతం అయిపోతుందేమో. దేవుని సన్నిధిలోనే ఉంటూ, దేవుని సంఘంలోనే ఉంటూ, చర్చిలోనే ఉంటూ దేవుణ్ణి ఎదుర్కొనలేని పరిస్థితి ఆదాముది. అలాగే తప్పిపోయిన కుమారుడు తండ్రి ఇంటి నుంచి పూర్తిగా దూరం అయిపోయాడు. ఎలాంటి సిచ్యువేషన్లో మనం ఉన్నామో మనమే పరిశీలించుకోవాలి. ఈరోజు దేవుడు అడుగుతున్నాడు ఒక ప్రశ్న, నా కుమారుడా నువ్వు ఎక్కడున్నావు? ఈ ప్రశ్నకి నువ్వు సమాధానం చెప్పగలవా? ఈ ప్రశ్నకి నీ సమాధానం, ప్రభువా నువ్వు నన్ను ఎలా నిర్మించావో, ఎలా ఉండాలని నువ్వు ఆశపడ్డావో, నేను ఎలా బ్రతకాలని నువ్వు ఇష్టపడ్డావో, ఎలాంటి పరిశుద్ధతను నాకు ఇచ్చావో, నేను ఎలా బ్రతకాలి అని నువ్వు నిర్ణయించినావో ఆ మహిమ నేను కలిగే ఉన్నాను ప్రభువా. ఆ మహిమ నాలో నుంచి ఎక్కడ దూరం అయిపోలేదు ప్రభువా. నువ్వు ఎలాంటి పరిశుద్ధత నాకు ఇచ్చావో ఆ పరిశుద్ధత నేను ఎక్కడ కోల్పోలేదు ప్రభువా. నువ్వు చెప్పగలిగే స్థితిలో ఉన్నావా? కాలేజీలో నువ్వు జాయిన్ అయినప్పుడు ఎలాంటి పరిశుద్ధత నువ్వు జాయిన్ అయ్యావో, ఈ దినము నువ్వు కాలేజ్ నుంచి బయటకు వచ్చినప్పుడు కానీ, చదువుకుంటున్నప్పుడు కానీ ఆ పరిశుద్ధత నీలో ఉందా లేదా? అదే పరిశుద్ధత నువ్వు కలిగి ఉన్నానని చెప్పగలిగే స్థితిలో ఉన్నావా? లేదా చెడు వ్యసనాలకు, చెడు స్నేహాలకు, ఇంకా ఇతర సంబంధాలకు బానిసైపోయి నీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావా? ఒకసారి మళ్ళీ మనం పరిశీలించుకుందాం. దేవుడు అడుగుతున్న ఈ ప్రశ్నకి మరి ఏం సమాధానం మనం చెప్తాం, ఏ సమాధానం మనం చెప్పాలనుకుంటున్నామో మనం ఆలోచిద్దాము. ఇంకొక ప్రశ్న చూసుకొని మనం ముగించుకుందాము. ఈ ప్రశ్న, మొదటి ప్రశ్నే కనుక నీ ఆన్సర్ లేదు ప్రభువా నేను నీ కుమారుడిగానే ఉన్నాను, నేను నీ కుమార్తెగానే ఉన్నాను, నువ్వు నన్ను ఎలా నిర్మించావో అలానే ఉన్నాను,
అలాంటి స్థితిలోనే ఉన్నాను నేను అని నువ్వు చెప్పినట్లయితే దేవుడు మరొక ప్రశ్న మనల్ని అడగాలనుకుంటున్నాడు. చూడండి, మలాకీ గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం. కుమారుడు తన తండ్రిని గణపరచును కదా, దాసుడు తన యజమానుని గణపరచును కదా, నా నామమును నిర్లక్ష్యపెట్టి యాజకులారా. ఇక్కడ చదవండి అమ్మ, మళ్ళీ చదవండి. నేనే తండ్రిని అయితే నాకు రావాల్సిన ఘనత ఏమాయను. చాలమ్మా. నేను యజమానుడనైతే నా భయము ఏమైంది? దేవుడు ఇక్కడ అడుగుతున్నాడు. మంచిది, నేను నీ కుమారుడని చెప్తున్నావు, నువ్వు నన్ను తండ్రి అని నువ్వు పిలుస్తున్నావు, చాలా బాగుంది. అయితే నేను నీకు తండ్రిని అయితే, నువ్వు నా కుమారుడు అయితే నాకు రావాల్సినటువంటి ఘనత ఏమైంది? వేర్ ఈజ్ మై హానర్? నా ఘనత ఏది? నువ్వు నన్ను గణపరుస్తున్నావా లేదా? అసలు నీ జీవితంలో నిన్ను నువ్వే గణపరుచుకుంటున్నావు. నా కుమారుడని చెప్పుకుంటూ నన్ను తండ్రి అని పిలుస్తూ నన్ను గణపరచలేని స్థితిలో నువ్వు ఉన్నావని దేవుడు మనల్ని ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఈ దినము జవాబు చెప్పగలమా? దేవా, నిన్ను గణపరిచేవారిగా నేను ఉన్నాను, నిన్ను గణపరచుటే నా బ్రతుకును బట్టి నేను గణపరుస్తూ ఉన్నానని చెప్పగలిగే స్థితిలో మనం ఉన్నామా లేదా అని మనం పరిశీలించుకోవాలి. దేవుడిని తండ్రి అని పిలుస్తున్నాము, మనం ఆయన కుమారులని చెప్పుకుంటున్నాము, కానీ మన జీవితం ద్వారా దేవుణ్ణి గణపరిచేవారిగా లేము. దేవుణ్ణి గణపరచడం అంటే చాలామంది యొక్క ఉద్దేశం ఏంటంటే, లేదంటే ఒక ఫోటో పెట్టుకోవడము, ఉదయాన్నే లేచి దానికి దండం పెట్టుకోవడం, లేకపోతే మన స్టైల్లో చెప్పాలంటే పొద్దున్నే లేచి ఒక చిన్న ప్రార్థన చేసుకోవడం, ఒక వాక్యం చదువుకోవడము, అయిపోయింది. అది కాదు కదా దేవుణ్ణి గణపరచడం అంటే. నీ బ్రతుకు ద్వారా దేవుణ్ణి అసలు దేవుణ్ణి ఎందుకు గణపరచాలి? ఎందుకు దేవుణ్ణి మనం గణపరచాలి? చూడండి, 1 సమూయేలు గ్రంథము 2వ అధ్యాయం 30వ వచనము. నన్ను గణపరచు వారిని నేను గణపరిచేదను. చాలు. ఇంకా ఇక్కడ దేవుడు చెప్తూ ఉన్నాడు, నన్ను ఎవరైతే గణపరుస్తారో వాళ్ళని నేను గణపరుస్తానంటున్నాడు. నువ్వు దేవుని ఎందుకు గణపరచాలంటే, నీ జీవితంలో నువ్వు గణపరచబడాలి అంటే, సమాజంలో నువ్వు గణపరచబడాలి అంటే, నీ బ్రతుకు ఘనమైనదిగా కనపడాలి అంటే నువ్వేం చేయాలి? దేవుని గణపరచాలి. ఈరోజు దేవుడు అడుగుతున్న ప్రశ్న, నన్ను తండ్రి అని పిలుస్తున్నావు, నా కుమారుని చెప్పుకుంటున్నావు, మరి నన్ను గణపరుస్తున్నావా లేదా? నన్ను గణపరిచే వ్యక్తిగా నువ్వు ఉంటున్నావా లేదా అని దేవుడు మనల్ని ప్రశ్నిస్తూ ఉన్నాడు. మనం పరిశీలించుకుందాం, మనం ఎవరిని గణపరుస్తూ ఉన్నాం. మనం చేసే క్రియల్లో కావచ్చు, మనం చేసే పనుల్లో కావచ్చు, ఎవరిని మనం గణపరిచేవారిగా ఉన్నామనే దాన్ని మనం ఆలోచించుకుందాం. ఎలా గణపరచాలి దేవుడిని అంటే, కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 10వ అధ్యాయం 31వ వచనము. కాబట్టి మీరు భోజనము చేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయడు. ఏం చేసినా ఏం చేయాలంట? దేవుని యొక్క మహిమ కొరకు చేయాలి. నువ్వు ఏ పని చేస్తున్నావు ఆ పనిలో ఏమవ్వాలి? దేవుడు మహిమపరచబడాలి. అదే కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 6వ అధ్యాయం 20వ వచనంలో రాయబడి ఉంటుంది, మన దేహముతో దేవుని కనపరచాలని రాయబడి ఉంటుంది. విలువ పెట్టి కొనబడిన వారు కనుక మన దేహములతో దేవుని మహింపరిచేవారిగా మనం ఉండాలి. ఈరోజు మన దేహము దేవుని యొక్క ఆలయం ఏమిటో మనకు తెలుసు. సో మన యొక్క ఈ ఆలయం నుండి దేహాన్ని మనం అపవిత్రపరుచుకుంటూ, రకరకాల పాపాలతో మన హృదయాన్ని, మన దేహాన్ని నింపుకుంటూ, నేను దేవుణ్ణి గణపరుస్తున్నాను అని చెప్పుకుంటే మనల్ని మనం మోసపుచ్చుకున్న వారిని అయిపోతాం. దేవుడు ఈరోజు ప్రశ్నిస్తున్నాడు, నీ దేహం ద్వారా నన్ను గణపరుస్తున్నావా, లేదా నీ దేహం ద్వారా నీ దేహాన్ని పాపానికి అప్పగించుకొని, లోకానికి అప్పగించుకొని నన్ను తృణీకరిస్తున్నావా? నన్ను గణపరిచేవా, నేను గణపరుస్తాను. నువ్వు నన్ను తండ్రి అని పిలుస్తున్నావు, నేను నీకు తండ్రిని అయితే నాకు రావాల్సినటువంటి ఘనత ఏమైపోయింది? నాకు రావాల్సిన ఘనత ఏమాయనని దేవుడు అడుగుతున్నాడు. సరే, ఎలా దేవుణ్ణి గణపరచాలనే విషయాలు కొన్ని క్లుప్తంగా మనం చూసుకుందాము. మొట్టమొదటిది కీర్తనల గ్రంథము 69వ అధ్యాయం 30వ వచనం. కీర్తనలతోనూ నేను దేవుని నామమును స్తుతించదను, కృతజ్ఞతాస్తుతులతో నేను ఆయన్ను గణపరచేదను. మనం ఎలా గణపరచాలంటే దేవుణ్ణి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ద్వారా దేవుణ్ణి మనం గణపరచాలి. దేవుడు చాలా స్పష్టంగా చెప్తున్నాడు, ప్రతి విషయానికి మనం ఏం చేయాలంట? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. నీ జీవితంలో నష్టం కలిగినప్పటికీ, దుఃఖం కలిగినప్పటికీ, నీకున్న శ్రమలను బట్టి, నిందలను బట్టి, అవమానాలను బట్టి కూడా ఏం చేయాలంటే దేవుని యొక్క నామాన్ని మనం గణపరిచేవారిగా ఉండాలి. ఒక శ్రమ కలగానే, నింద కలగానే, ఏం దేవుడు ఈ దేవుడు, ఇదేం దేవుడు, ఏదో చర్చికి వస్తే మంచి జరిగిద్ది అనుకొని వస్తే, ఏదో చర్చి జరిగితే మా అమ్మాయికి పెళ్లి జరిగిద్ది అనుకొని వస్తే, లేదా సంఘానికి వస్తే ఇంకేదో మా అమ్మాయికి ఉద్యోగం వచ్చింది, మా అబ్బాయికి ఉద్యోగం వచ్చింది, మా అబ్బాయికి పెళ్ళి అవుద్ది, దీంతో నేను వస్తే ఇదేంటిది, చర్చికి వస్తే నాకు ఇన్ని కీడు జరుగుతుంది, ఇంత ఇది జరుగుతుంది అని వెనక్కి జారిపోయే వరకు మనం ఉంటే దేవుడిని మనం గణపరిచినట్టు కాదు. నీ జీవితంలో కలుగుతున్నటువంటి ప్రతి ఒక్క పరిస్థితిని బట్టి కూడా నువ్వేం చేయాలంట? కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దేవుణ్ణి మనము గణపరిచేవారిగా ఉండాలి.
అటువంటి వారిని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఆ విధంగా గణపరచాలి దేవుడిని దేవుడు కోరుకుంటూ ఉన్నాడే తప్ప నీకు మంచి మేలు జరిగినప్పుడు, నీకు ఓన్లీ మంచి నువ్వు అనుకున్నది జరిగినప్పుడు, లేదా నీకు ఏదో గొప్ప కార్యం ఒక మంచి జరిగినప్పుడు మాత్రమే దేవుడిని నువ్వు స్తుతించి దేవా నీకు థ్యాంక్స్ అని చెప్పడం కాదు. కానీ ప్రతిరోజు కూడా దేవుడు నీకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి కావచ్చు, నీకు ఇచ్చిన పిల్లల్ని బట్టి కావచ్చు, నీకు ఇచ్చిన కుటుంబాన్ని బట్టి కావచ్చు, నీకు ఇచ్చిన బంధువులను బట్టి, నీకు ఇచ్చిన క్షేమాన్ని బట్టి, సమస్తాన్ని బట్టి కూడా నువ్వేం చేయాలంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయన గణపరిచేవారిగా ఉండాలి. రెండో విషయాన్ని మనం చూసుకుందాము. యోహాను రాసిన సువార్త 12వ అధ్యాయము 26వ వచనం. ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడింపవలెను, అప్పుడు నేను ఎక్కడ ఉండునో అక్కడ నా సేవకుడును ఉండును. ఒకడు నన్ను సేవించిన ఎడల నా తండ్రి అతన్ని గణపరచును. అంటే నన్ను గణపరచువని నేను గణపరుస్తున్నాడు దేవుడు. నువ్వు గణపరచబడాలంటే దేవుడు ఇక్కడ సెలవిస్తున్న మాట నువ్వేం చేయాలంటే దేవుణ్ణి సేవించాలి, దేవుణ్ణి వెంబడించాలి. దేవుణ్ణి వెంబడించడం అంటే ఆదివారం ఉదయం 10 అవ్వగానే చర్చికి రావడము, 12:30 అవ్వగానే ఇంటికి వెళ్ళడము, బుధవారం ప్రేయర్ పెడితే రావడము, ఇది కాదు దేవుణ్ణి వెంబడించడం అంటే. నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో ఏం చేయాలి? దేవుణ్ణి వెంబడించాలి. దేవుణ్ణి వెతకడం అంటే, దేవుణ్ణి సేవించడం అంటే నీ బ్రతుకు వాక్యానుసారంగా ఉండాలి. ఈ గణపరిచే విషయం గురించి ఒక చిన్న కథ ఉంది. ఆ కథ ఒకటి చెప్పి ముందుకు వెళ్తాను. ఒక వ్యక్తి లెంట్ డేస్ జరుగుతున్నాయి, 40 days ఫాస్టింగ్ ప్రేయర్స్ జరుగుతున్నాయి. ఆ ప్రేయర్లో పాల్గొని నైట్ తన ఇంటికి వెళ్తూ ఉన్నాడు. ఆ ఇంటికి వెళ్ళే దారి కొంచెం చీకటిగా ఉంది. కొంచెం దూరం నడిచి ముందుకు వెళ్తే కానీ తన ఊరికి, తన గ్రామానికి, తన ఇంటికి చేరుకుంటాడు. సో అతను నడుచుకుంటూ వెళ్తుంటే వెనక నుంచి ఒక దొంగ అతన్ని ఫాలో అవుతూ వచ్చాడు. ఆ దొంగ అతన్ని పట్టుకొని అతని దగ్గర ఏమున్నాయో వాటిని దొంగిలించాలని వస్తున్నాడు. సో అతను చూసి ఇతను కొంచెం వేగం పెంచేసరికి దొంగ ఇంకా వేగంగా వచ్చి అతను పట్టుకొని అతను బ్యాగ్ ఓపెన్ చేసి బ్యాగ్లో ఏం కనిపించింది? బైబిల్ కనిపించింది. బైబిల్ చూడగానే దొంగ అనుకున్నాడు, అయ్యా మీరు క్రిస్టియన్సా? అవునయ్యా, నేను ఇప్పుడే చర్చికి వెళ్ళి వస్తున్నాను, లెంట్ డేస్కి ప్రార్థనకి వెళ్ళి. నన్ను క్షమించండి అయ్యా. ఎందుకయ్యా? నేను క్రైస్తవుల దగ్గర దొంగతనం చేయను, నేను కూడా దేవుడిని నమ్ముకున్నాను, నేను కూడా క్రైస్తవుడినే, కాబట్టి నేనేం చేయను, క్రైస్తవుల దగ్గర దొంగతనం చేయనయ్యా. దేవుడిని కనపరిస్తున్నాడా? దొంగతనం చేయనండి. సరే, అలా కలిసి నడుస్తూ వెళ్తుంటే కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఈ యొక్క విశ్వాసి తన యొక్క బ్యాగ్లో నుంచి ఏం చేశాడంటే ఒక సిగరెట్ ప్యాకెట్ బయటికి తీశాడు. ఒక సిగరెట్ ప్యాకెట్ బయటికి తీసి ఆ దొంగకు అంటున్నాడు, తాగుతావా అని అడుగుతుంటే అతను అంటున్నాడంట, అయ్యా 40 దినాలు ఉపవాస ప్రార్థనలు కదా, నేను దేవునితో ఒక నిబంధన చేసుకున్నాను, ఈ 40 దినాలు నేను సిగరెట్ తాగను, మందు తాగను. ఈ విధంగా దేవుని మనం గణపరిచేవారిగా ఉండగలుగుతామా? ఈ కథలో చూస్తే ఇద్దరు దేవుని తెలుసుకున్న వాళ్ళే. ఈ దొంగ దేవునికి జరిగినట్టు వ్యక్తే ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నాడు? దేవుని గణపరచడం కోసం అంట 40 దినాలు సిగరెట్టు, మందు తాగడంట, క్రైస్తవుల దగ్గర దొంగతనం చేయడంట, ఇతరుల దగ్గర దొంగతనం చేస్తాడు. 40 దినాల తర్వాత మళ్ళీ తన జీవితం యథావిధిగానే ఉంటుంది. ఇతను విశ్వాసి అని చెప్పుకునే అతను లెంట్ డేస్ నుంచి వస్తున్నాడు. తన యొక్క బ్యాగ్లో ఏముంది? హేమని ఉన్నవి. ఈ విధంగానే ఉంటూ అనేక మంది మన జీవితాలు ఏమనుకుంటున్నామంటే మనం దేవుణ్ణి గణపరుస్తున్నాము అనుకుంటున్నాం. ఉండాల్సిన చెత్తంతా మన హృదయంలో పెట్టుకొని, ఉండాల్సిన పనికిమాల వేస్ట్ అంతా మన హృదయంలో పెట్టుకొని మనం ఎలా ఫీల్ అవుతున్నామంటే దేవుణ్ణి గణపరుస్తున్నాం. ఇక్కడ కూర్చొని పాటలు పాడి దేవుణ్ణి మహింపరిచి ఆరాధన చేసేసి ఏమనుకుంటాం? దేవుడు నామం మహింపరచబడింది, దేవుని మేము మహింపరిచామని. లేదు, దేవుడు సెలవిస్తున్నాడు, పూర్తిగా నన్ను మీరు వెంబడించాలి. నన్ను వెంబడించడం అంటే వాక్యంతో నీ హృదయాన్ని మీరు సరి చేసుకోవాలి. మన యొక్క బాహ్య శరీరాన్ని మనం సరి చేసుకోవాలంటే ఎక్కడికి వెళ్తాం? అద్దం ముందుకు వెళ్తాం. ఒక భక్తుడు అంటాడు, నీ హృదయం సరి చేయబడాలంటే నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? వాక్యం ముందుకు రావాలి. నీ శరీరంలో ఉన్న లోపాలు, నీ మొహం మీద ఉన్న లోపాలు నీకు తెలుసుకోవాలంటే నువ్వు ఏం చేస్తావు అంటే అద్దం ముందుకు వెళ్తే నీ మొహంలో ఎలాంటి లోపం ఉంది, ఎక్కడ మచ్చలు ఉన్నాయి, ఏం ప్రాబ్లం అయింది అనేది నీకు తెలుస్తుంది. అదేవిధంగా నువ్వు వాక్యం ముందుకు వస్తే నీ హృదయంలో ఉన్న మురికి ఏంటి, నీ హృదయంలో ఉన్న చెత్త ఏంటి, నీ హృదయము దేవునికి చాలా చక్కగా ఉందా లేదా, ఏదన్నా నీ హృదయానికి దేవుడికి అసహ్యమైనది, దేవుడికి హేయమైనది నీ హృదయంలో దేనికైనా చోటు ఇచ్చావనే విషయం నీకు ఎప్పుడు తెలుస్తుంది? దేవుని యొక్క వాక్యం ముందుకు నువ్వు వచ్చినప్పుడు మాత్రమే. ఈ విధంగా చేయడం ద్వారా మనం దేవుడిని వెంబడించిన వారు అవుతాము. నన్ను వెంబడించిన వారు నన్ను గణపరుస్తారని దేవుడు సెలవిస్తున్నాడు. 2 విషయాలు మొదట చూసుకున్నాం. కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ద్వారా దేవుని గణపరచగలుగుతాము. 2వ విషయం నన్ను వెంబడించడం ద్వారా దేవుని గణపరుస్తాము. 3వ విషయం ఒకటి మనం చూసుకుందాము. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 9వ వచనము. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను గణపరచాలి. ఇక్కడ 3వ విషయం మనం తెలియజేస్తున్నాడు. మన రాబడి అంతటిలో ప్రథమ ఫలాన్ని ఇవ్వాలంట. అంటే మనకందరికీ తెలుసు, అనేక వర్తమానాలు వింటాము. మన దశమ భాగాన్ని ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి. దశమ భాగం అంటే ఏదో నీ డబ్బు కాదు, లేకపోతే నువ్వు ఇచ్చే ఆస్తి కాదు, నువ్వు ఇచ్చేటువంటి వాటి కాదు. కానీ దేవుడు అడుగుతున్నది నీ సమయం. నీ దశమ భాగ సమయాన్ని దేవునికి ఇస్తున్నావా? ఆ సమయాన్ని దొంగిలిస్తున్నావా?
నీ దశమ భాగ సమయాన్ని దేవునికి ఇచ్చేవాడిగా ఉంటే నువ్వు దేవుని కనపరిచినట్టే. లేదు ఆ సమయాన్ని దొంగిలించేస్తాం. మన జీవితంలో మనం చూసుకుంటే మన లైఫ్ స్టైల్ అంతట్లో కూడా ఏదన్నా ఒక ఇబ్బంది కలిగినప్పుడు, అంటే ఈరోజు మార్నింగ్ మనకి ఒకళ్ళు బంధువులు వచ్చారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, లేదు ఇంకేదైనా పని పడింది అనుకోండి, నీ యొక్క దినచర్యలో కట్ అయ్యేది ఏంటో తెలుసా? ప్రార్థన. నీ రెగ్యులర్ వాటిలో నువ్వు దేన్ని వదిలిపెడతావంటే, దేవుని వద్దనుకుంటావంటే ప్రార్థనని షార్ట్ చేసేస్తావు. ఎందుకంటే మన చేతిలో ఉండేదే కదా. ప్రార్థించాలంటే ఏసయ్యా నీకు స్తోత్రం వేసయ్య, ఈరోజంతా తోడుగుండేసయ్యా ఆమె నేను చెప్పి వెళ్ళిపోవచ్చు. నువ్వు ప్రార్థించాలనుకుంటే గంటల తరబడి కూడా దేవుని యొక్క పాదాలు పట్టుకొని నీ హృదయాన్ని ఆయన ఎదుటి కుమ్మరించి, నీ హృదయాన్ని నీళ్ళ వల్ల ఆయన ఎదుటి పారబోసి ఆ సమయాన్ని దేవునికి ఇవ్వగలిగిన స్థితి రెండు నీలో ఉన్నాయి. అయితే ఏ విధంగా దేవుని కనపరుస్తున్నావు? దేవుడు ఈరోజు సెలవిస్తున్నాడు, నీ 10%. ఒక రోజులో 24 గంటలు ఉంటే 2.5 గంట సమయం ఎవరిది? నాది. నా సమయం నాకు ఇస్తున్నావా లేదా అని దేవుడు అడుగుతున్నాడు. ఈ విధంగా ఇవ్వడం బట్టి ఏం చేస్తావు? నువ్వు దేవుణ్ణి కనపరిచిన వాడు అవుతావు తప్ప నీ పనుల కోసము, ఇతర వాటి కోసము దేవుని యొక్క సమయాన్ని కట్ చేస్తూ దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని నువ్వు దొంగిలిస్తూ ఉంటే నువ్వు దేవుణ్ణి కనపరిచినట్టు కాదు. 3 విషయాలు మనం చూసుకున్నాము. ఈ 3 విషయాల్లో దేవుడు సెలవిస్తున్నాడు ఏ విధంగా కనపరచాలనేది. ఇప్పటి వరకు 2 ప్రశ్నలు మనం ధ్యానించుకున్నాం. ఒకసారి మళ్ళీ రీకాల్ చేసుకుందాం. మొట్టమొదటి ప్రశ్న, ఎక్కడున్నావు? దేవుని ఇంట్లోనే ఉండి దేవుని ఎదుర్కోలేని పరిస్థితిలో ఉన్నావా? లేదా పూర్తిగా దేవుని నుంచి తప్పిపోయిన కుమారుడు వలె ఉన్నావా? ఎక్కడున్నావు అనే ప్రశ్న దేవుడు నిన్ను అడుగుతున్నాడు. రెండవ ప్రశ్న మనం చూసుకున్నాము, నువ్వు నా కుమారుడు అయితే, నువ్వు నన్ను తండ్రి అని పిలుస్తున్నట్లయితే, నన్ను సేవిస్తున్నట్లయితే నువ్వు నన్ను గణపరుస్తున్నావా లేదా? నా ఘనత ఏమైపోయింది? నువ్వు నన్ను గణపరచడం లేదు, నీ క్రియలను బట్టి నన్ను గణపరచడం లేదు. ఈ లోకాన్ని గణపరిచేవాడిగా ఉన్నావు తప్ప నన్ను గణపరిచేవాడిగా లేవు అని దేవుడు మనల్ని ప్రశ్నిస్తూ ఉన్నాడు. మరొక 3వ ప్రశ్న చూసుకొని మనం ముగించుకుందాము. లూకాసు వార్త 5వ అధ్యాయము 22వ వచనము. యేసు వారి ఆలోచనలు ఎరిగి మీరు మీ హృదయములలో ఏమి ఆలోచించుచున్నారు? క్వశ్చన్ మార్క్ చూడండి అక్కడ. దేవుడు అడుగుతున్నాడు మరొక ప్రశ్న, మీ హృదయములలో మీరు ఏమి ఆలోచించుకుంటున్నారు? దేవుని సన్నిధిలో కూర్చున్న నువ్వు, నేను ఇప్పుడు నీ హృదయంలో నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నావు? దేవుని యొక్క వాక్యం గురించి, దేవుని యొక్క సన్నిధి గురించి, దేవుని యొక్క గొప్పతనం గురించి నువ్వు ఆలోచిస్తున్నావా? లేదా ఇంకేదేదో ఆలోచనలు నీ హృదయంలో ఉన్నాయా? దేవుడు ఈరోజు ప్రశ్నిస్తున్నాడు, నీ హృదయంలో నువ్వు ఏం ఆలోచించుకుంటున్నావు? పైకి మాత్రం దేవుని సన్నిధిలోనే ఉంటూ, పైకి మాత్రం దేవుని ముందు నటిస్తూ నీ హృదయంలో వ్యర్థమైన ఆలోచనలు చేసుకున్నట్లయితే దేవుడు ఈరోజు మనల్ని సూటిగా నన్ను ప్రశ్నిస్తున్నాడు, నీ హృదయంలో నువ్వు ఎలాంటి ఆలోచనలు చేసుకుంటూ ఉన్నావని దేవుడు మనల్ని ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఎలాంటి ఆలోచనలు మనం కలిగి ఉండేవారిగా ఉండాలి అంటే, దేవుడికి మన ఆలోచనలు తెలియకనా? నువ్వేం ఆలోచిస్తున్నావు దేవుడు తెలియక నీ ప్రశ్న వేస్తున్నాడా? దినవృత్తాంతాల 1వ గ్రంథము 28వ అధ్యాయము 9వ వచనం చూడండి ఒకసారి. సొలొమోనా, అందరి హృదయములను పరిశోధించువాడును, ఆలోచనలన్నిటినీ అన్నీ ఎరిగిన వాడే దేవుడు. నీ ఆలోచనలన్నీ తెలిసిన వాడే దేవుడు. నువ్వు ఎలాంటి ఆలోచనలు చేస్తున్నావు, నీ హృదయంలో ఎలాంటి ఆలోచనలు ఉన్నాయి, ప్రతి ఒక్కటి దేవుడికి తెలుసు. స్టిల్ దేవుడు అడుగుతున్నాడు ఒక క్వశ్చన్, నీ హృదయంలో నువ్వు ఏమి ఆలోచించుకుంటున్నావు? ఈ ప్రశ్న ద్వారా మనకు మనం సమాధానం చెప్పుకోవాలి. అవును, నా హృదయంలో ఎలాంటి ఆలోచనలు ఉన్నాయి నువ్వు తెలుసుకుంటావని. నీ పరిస్థితి ఎలా ఉంది, నువ్వు ఎక్కడ ఉండాల్సిన నువ్వు ఎక్కడ ఉన్నావు, నీ హృదయం ఎలా ఉండాల్సింది ఎలా ఉందని నువ్వు తెలుసుకొని మనల్ని మనం సరి చేసుకుంటామనే ఉద్దేశంతో దేవుడు మనల్ని అడుగుతుండే ప్రశ్న, నా కుమారుడా నీ హృదయంలో నువ్వు ఏమి ఆలోచించుకుంటున్నావు? ఎలాంటి ఆలోచన నువ్వు కలిగి ఉన్నావు? కీర్తనల గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనం మనం చూద్దాం. వచనం, నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను, ఇక్కడ దావీదు చెప్తున్నాడు, నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను స్తుతిస్తాను అంటున్నాడు. దావీదు మహారాజుకి ఆ గొర్రెల కాపరి నుంచి చక్రవర్తిగా ఎదగడానికి గల కారణం ఏంటంటే, ఆయన చెప్తున్నాడు దేవుడు తనకి ఆలోచనకర్తగా ఉన్నాడు. దేవుని దగ్గర నుంచి తనకు వచ్చి ఆలోచనలు తీసుకుంటూ ఉన్నాడు. తన ఇష్టానుసారంగా తన ఆలోచనలు చేయడం లేదు కానీ, తన ఇష్టానుసారంగా తను వెళ్ళటం లేదు కానీ, దేవుని దగ్గర నుంచి ఆలోచనలు తీసుకునేవాడిగా మనం దావీదు గారిని మనం చూస్తున్నాం. అలాగే నెహెమ్యా గ్రంథంలో కూడా మనం చూస్తే 2వ అధ్యాయం 12వ వచనంలో నెహెమ్యా భక్తుడు కూడా సెలవిస్తుంటాడు. ఒకసారి చూడండి, నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయం 12వ వచనము. రాత్రి యందు కొందరు లేచితిమి, యెరూషలేమును గూర్చి దేవుడు నా హృదయమందు పుట్టించిన ఆలోచన. ఇక్కడ నెహెమ్యా భక్తుడు చెప్తున్నాడు, దేవుడంట తన హృదయంలో ఆలోచన పుట్టించాడంట. అక్కడ దావీదు మహారాజు చెప్తున్నాడు, దేవుడు నాకు ఆలోచనకర్త అంటున్నాడు. నెహెమ్యా భక్తుడు చెప్తున్నాడు, దేవుడు తన హృదయంలో ఆలోచన పుట్టించాడు. ఇలాంటి ఆలోచన మనం ఎప్పుడైనా తీసుకున్నామా? మన దైనందిక జీవితంలో కావచ్చు, మన లైఫ్ స్టైల్, మన ప్రయాణంలో కావచ్చు, ఎప్పుడైనా దేవుడి దగ్గర నుంచి మనం ఆలోచన తీసుకున్నామా? ఎలా వస్తాయండి దేవుడి దగ్గర నుంచి ఆలోచనలు?
ఎలా తెలుస్తుంది దేవుని యొక్క ఆలోచనలు అంటే ఒకసారి చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించినంత మట్టుకు దూరుచు, చూడండి, హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. నీకు వచ్చే ప్రతి ఒక్క ఆలోచన ఈ వాక్యం ద్వారా శోధించబడాలి. నీకు వచ్చే ప్రతి ఒక్క తలంపు ఈ వాక్యం ద్వారా శోధించబడాలి. అప్పుడే నీ యొక్క ఆలోచన దేవుని పరమైన ఆలోచన కాదా అనేది నీకు తెలుస్తుంది. నీకు తోచింది నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోవడం కాదు, నీకు వచ్చిన ఆలోచనని దేవుని యొక్క వాక్యంలో పెట్టాలి. పలానా పని చేయాలనుకున్నప్పుడు, అరే ఈ పని వాక్యానికి సరైనదా కాదా, వాక్యానికి అనుకూలంగా చేస్తున్నామా లేదా, దేవునికి విరుద్ధమైన ఆలోచన కాదా అని నువ్వు ఎలా తెలుసుకోవాలంటే దేవుని యొక్క వాక్యం నీ హృదయంలో ఉండాలి. దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క కట్టడలు, దేవుని యొక్క న్యాయ విధులు తెలుసుకున్నప్పుడే ఏం చేయగలుగుతావంటే నీ ఆలోచనలు దేవుని పరమైనటువంటి ఆలోచనలుగా వెళ్తాయి. దేవుని పరమైన ఆలోచనలు కలిగి ఉంటావు. ఎటువంటి ఆలోచనలు మనం కలిగి ఉండకూడదు కొన్ని క్లుప్తంగా చూసుకొని మనం ముగించేసుకుందాము. రోమీయులకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయం 14వ వచనము. మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకున్న వారై శరీరేచ్ఛలను నెరవేర్చుకొనుటకు శరీర విషయమై ఆలోచన చేసుకోకూడదు. ఇక్కడ చెప్తున్నాడు పౌలు భక్తుడు, శరీరాశల గురించి, శరీర విషయమై ఆలోచనలు నువ్వు చేసుకోకూడదు. నీ శరీరేచ్ఛ నెరవేర్చుకోవడానికి నువ్వు ఆలోచన ప్రారంభించావా, నీ జీవితం అయిపోతుంది, నాశనం అయిపోతుంది. అనేక మన చూస్తూ ఉన్నాం, మన రొటీన్, మన లైఫ్ స్టైల్, బయట వ్యక్తులు మనం చూసినప్పుడు వారి యొక్క పాపంలో పడిపోవడానికి, నరహత్యలు జరగడానికి కావచ్చు, రేపులు జరగడానికి కావచ్చు, కారణం ఏంటి? వారికి వచ్చినటువంటి శరీరాశ, వారికి వచ్చినటువంటి ఆలోచన, ఆ శరీరాశల గురించి వచ్చిన ఆలోచన నెరవేర్చుకోవడానికి ఎక్కడికి వెళ్తున్నారు? ఏమైనా చేయగలుగుతున్నారు, ఎవరైనా చంపగలుగుతున్నారు, ఎలాంటి పరిస్థితికి వెళ్ళిపోతున్నారు. కారణం ఏంటి? తమకు వస్తున్నటువంటి ఆ శరీరాశల గురించినటువంటి ఆలోచనలు ఏం చేయాలనుకుంటున్నారు? ఆలోచనల్ని క్రియారూపకంగా మార్చాలనుకుంటున్నారు. సో దానికోసం ఏం చేస్తున్నారంటే ఎవరినైనా చంపేయగలుగుతున్నారు, ఎలాంటి తప్పైనా చేయగలుగుతున్నారు. వారి హృదయం ఏమవుతుంది? దేవుడు ఆ హృదయాన్ని ప్రశ్నించలేకపోతుంది. ఆ హృదయం దేవుని యొక్క ప్రశ్నలు ఎదుర్కొనే విధంగా లేదు. సో దేవుడు ఈరోజు సెలవిస్తున్నాడు, శరీరానికి సంబంధమైన ఆలోచనలు, శరీరేచ్ఛలకు సంబంధమైన ఆలోచనలు నువ్వు చేసుకోకూడదు. దీనికి సరైన ఎగ్జాంపుల్ మనం చూస్తే అమ్నోను గురించి రాయబడి ఉంటుంది. దావీదు యొక్క జ్యేష్ఠ కుమారుడు, రాజవాల్సినటువంటి అమ్నోను ఏం చేస్తాడంటే తన చెల్లి అయిన తామారుని మోహిస్తాడు. తన చెల్లి అయిన తామారు విషయంలో శరీరాశ కలిగి ఉండడం బట్టి, తనకు వచ్చే వ్యర్థమైన ఆలోచన బట్టి ఏమేంటో మనం చూస్తామంటే, ఈ అమ్నోను అనే వ్యక్తి యవనస్తుడు, జ్యేష్ఠ కుమారుడు, రాజు తర్వాత రాజవాల్సిన ఆ వ్యక్తి ఏమైపోతాడు? మరణమైపోతాడు. అబ్షాలోము చేతులు చనిపోయినట్టుగా మనము చూస్తాం. సో దేవుడు వాక్యం సెలవిస్తూ ఉంది, శరీరాశలకు సంబంధించిన ఆలోచనలు నువ్వు చేసుకోకూడదు. ఇంకా ఎలాంటి ఆలోచన మనకు ఉండకూడదు అంటే చూడండి, సామెతల గ్రంథము 15వ అధ్యాయము 26వ వచనము. దురాలోచనలు నాకు హేయమని రాయబడి ఉంటుంది. సో దురాలోచనలు యెహోవాకు హేయములు. అటువంటి ఆలోచనలు మనకు ఉండకూడదు. దురాలోచనలు మనకు ఉండకూడదని దేవుడు సెలవిస్తున్నాడు. మొట్టమొదటి శరీర సంబంధమైన ఆలోచనలు మనకు ఉండకూడదు. రెండవది దురాలోచనలు, దుష్టాలోచనలు. కీర్తనల గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో రాయబడి ఉంటుంది, దుష్టుల ఆలోచన చొప్పున నడువక. ఇటువంటి ఆలోచనలు మన జీవితంలో ఉండకూడదు. ఇలాంటి దుష్టపరమైన ఆలోచనలు, దురాలోచనలు మన జీవితంలోకి వచ్చినాయి అంటే ఇతరులను ఏమైనా చేయాలి, ఇతరులకు కీడు కలిగించాలి, లేదా ఇంక ఇలాంటి దుష్టపరమైన ఆలోచనలు మన జీవితంలో ఉన్నట్లయితే అవి ఏం చేస్తాయంటే మన జీవితాన్ని నాశనం చేస్తాయి. అందుకే దేవుడు అడుగుతున్న ప్రశ్న, నీ హృదయంలో ఏమి ఆలోచించుకుంటున్నావు, ఎలాంటి ఆలోచనలు కలిగి ఉన్నావు? దేవుని సన్నిధిలో ఉంటున్న నువ్వు, దేవుని బిడ్డగా ఉంటున్న నువ్వు, క్రైస్తవుడని చెప్పుకుంటున్న నువ్వు, నీ ఆలోచనలు ఎలా ఉన్నాయి? శరీర సంబంధమైన ఆలోచనలు కలిగి ఉన్నావా, ఇలాంటి దురాలోచనలు కలిగి ఉన్నావా అని దేవుడు మనల్ని ప్రశ్నిస్తూ ఉన్నాడు. దీనికి సరైన ఎగ్జాంపుల్ మనం చూసుకోవాలంటే అబ్షాలోము యొక్క జీవితాన్ని మనం చూసుకోవచ్చు. అబ్షాలోము అహీతోపేలు యొక్క ఆలోచనని తీసుకున్నట్టుగా మనం చూస్తాం. ఈ అహీతోపేలు ఎందుకు దావీదుకి రివర్స్ అయిపోయాడంటే, మనం బైబిల్ ధ్యానిస్తే అహీతోపేలు మన దావీదు గారు ఎవరైతే పాపం చేస్తారో, ఆ బెత్షెబా అనే స్త్రీ ఉంది కదండి, ఆ స్త్రీ ఎవరంటే అహీతోపేలుకి మనమరాలు. అహీతోపేలు యొక్క కుమారుడు యొక్క కుమార్తె బెత్షెబా గారు. సో తన బెత్షెబా గారి యొక్క జీవితాన్ని అలా అయిపోవడం బట్టి ఏం చేస్తాడంటే దావీదు మీద తను కుట్ర కలిగి ఉంటాడు. సో దాన్ని బట్టి అన్ని సంవత్సరాలు దావీదుకి ఆలోచనకర్తగా ఉంటే అహీతోపేలు ఏం చేస్తాడు? అబ్షాలోము పక్షాన్ని చేరతాడు. ఈ అహీతోపేలు యొక్క ఆలోచన తీసుకొని, దుష్ట ఆలోచన, దురాలోచన తీసుకొని అబ్షాలోము తన తండ్రి యొక్క భార్యలతో శయనించి పాపము చేసినప్పుడు ఏమవుతుందంటే అబ్షాలోము యొక్క జీవితం కూడా మనము అంతమైపోయినట్టుగా మనము చూస్తాం. ఇలాంటి దురాలోచనలు మన జీవితంలో ఉండాలని దేవుడు ఇష్టపడటం లేదు. మరొక ఆలోచన ఒకటి మనం చూసుకుందాము. యోబు గ్రంథము 22వ అధ్యాయం 18వ వచనము. ఇక్కడ మనం చూస్తే భక్తిహీనుల ఆలోచన, భక్తిహీనుల యొక్క ఆలోచన అనేది మనకు ఉండకూడదు. సో ఈరోజు మనం చూసుకున్న వాక్యాన్ని 3 ప్రశ్నలు దేవుడు మనకు వేస్తూ ఉన్నాడు. ఒక దినం వస్తుంది, మనందరం కూడా న్యాయపీఠం ఎదురు నిలబడాలి.
ఆ దినాన దేవుడు అడిగే ప్రశ్నలకు మనము సమాధానం చెప్పాలి. ఆ దినాన నీ దగ్గర జవాబు లేదంటే, ఆ దినాన దేవుడు అడిగే ప్రశ్నలకి నువ్వు సమాధానం చెప్పలేక ఉక్కిరికి రావడం కంటే, ఈరోజే దేవుడు అడుగుతుంటే ఒక 3 ప్రశ్నలు: నువ్వు ఎక్కడున్నావు? నా సన్నిధిలోనే ఉన్నావా? నాతోనే ఉన్నావా లేదా? నువ్వు నన్ను గణపరుస్తున్నావా లేదా? నీ యొక్క ఆలోచనలు ఎలా ఉన్నాయి? ఈ 3 ప్రశ్నలు దేవుడు అడుగుతున్నాడు. ఈ 3 ప్రశ్నలు కనుక సరైన సమాధానం నీ దగ్గర ఉన్నట్లయితే, రేపు దేవుని యొక్క న్యాయపీఠం ఎదుట మనము చక్కగా దర్జాగా నిలబడి మనం దేవునికి సమాధానం చెప్పేవారిగా ఉంటాం.